హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎట్టకేలకు బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ జరిగాయి. ఈ జరిగినటువంటి ఎలక్షన్స్లో బిఎన్పి పార్టీ ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ. ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగిన తారిక్ రెహమాన్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. అయితే జమాతే ఇస్లామిక్ పార్టీ 11 కూటములతో కలిసి ముందుకు పోయింది. 68 సీట్లకు మాత్రమే పరిమితమైంది. మొత్తం 350 సీట్లు పార్లమెంట్ సీట్లు. అందులో సుమారు 212 స్థానాలని బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ గెలుచుకుంది. 68 స్థానాల సమ్మెను జమాయిత్ ఇస్లామిక్ పార్టీ గెలుచుకుంది. 11 పార్టీలతో కలిసి కూటమి కట్టినటువంటి పార్టీ అది. ఈ పార్టీకి పాకిస్తాన్ సపోర్ట్ కూడా ఉంది. ఒక రకంగా మనం ఈ జమాతే పార్టీని రజాకార్ పార్టీ అని కూడా అనుకోవచ్చు. రజాకారుల హడావుడి ఏదైతే జరిగిందో అప్పటి నుంచి ఉన్నటువంటి పార్టీ ఇది. ఈ పార్టీకి ఆ రజాకారుల టైంలో హడావుడి చేసినటువంటి నేతలు చాలా మంది ఈ జమాతే పార్టీలో ఉన్నారు. అయితే ఈ జమాతే పార్టీకి పాకిస్తాన్ సపోర్ట్ ఉంది. మరి ఇప్పుడు పాకిస్తాన్ కూడా గగ్గోలు పెడుతుంది. ఎందుకంటే ఓడిపోయింది కదా దారుణంగా. పాకిస్తాన్ అంచనాలని కనీసం చేరుకోలేకపోయింది, ఓడిపోయింది. అయితే ఈ తారిక్ రెహమాన్ సుమారు 17 సంవత్సరాలు ఫారిన్ కంట్రీస్లో గడిపారు. ఎందుకంటే అప్పట్లో ఇతని మీద కేసు అయింది. వీళ్ళ అమ్మగారు జియా ఖలీదా బేగం, మనకు తెలుసు, ఆవిడ రీసెంట్గా చనిపోయారు. మన విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ గారు కూడా వెళ్ళారు అంత్యక్రియలకి. బంగ్లాదేశ్కి మనకి ఒక స్నేహబంధం ఉంది, కానీ దాన్ని మహమ్మద్ యూనస్ నాశనం చేశాడు. షేక్ హసీనా ప్రభుత్వాన్ని 2024లో పడగొట్టారు జన్జీ యూత్ అంతా కలిసి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ జన్జీ యూత్ అంతా కలిసి ఒక పార్టీ పెట్టి ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో పోటీ చేశారు. వాళ్ళు కూడా ఏం గెలవలేదు. వాళ్ళైతే ఇప్పుడు అసలు ఎలక్షన్స్ కరెక్ట్గా జరగలేదు, ఇదంతా ఫ్రాడ్ అని చెప్పి హడావుడి చేస్తున్నారు. జమాతే ఇస్లామిక్ పార్టీ వాళ్ళు ఒప్పుకున్నారు, మేము ఓడిపోయాం, వాళ్ళు గెలిచారు అని. అయితే ఇప్పుడు ఈ షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ బంగ్లాదేశ్లోని అతిపెద్ద పార్టీ. ఆ పార్టీని ఎన్నికల్లో పోటీ చేయకుండా బహిష్కరించారు. పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేశారు. షేక్ హసీనా మన దేశంలోనే శరణార్థిగా ఆశ్రయం పొందుతున్నారు. ఆమె కూడా ఎలక్షన్స్ సరిగా జరగలేదు అని చెప్పి ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఆమె పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేశారు కాబట్టి. సో ఇప్పుడు ఒక రకంగా బంగ్లాదేశ్లో బిఎన్పి పార్టీ గెలవడానికి కారణం భారతదేశం. ఎందుకంటే భారతదేశం బంగ్లాదేశ్కి ఉన్నటువంటి స్నేహం ద్వారా ఒకప్పుడు షేక్ హసీనా ప్రభుత్వానికి సపోర్ట్ చేసిన భారతదేశం ఇప్పుడు బిఎన్పి పార్టీకి సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో హిందువులను ఊచకోత కోయటం, దారుణంగా చంపేయడం మనం చూసాం, ఎంతమందిని చంపేశారు. అలాంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రధానమంత్రి అయ్యాడు, కానీ బంగ్లాదేశ్ని ఏమాత్రం చక్కదిద్దలేకపోయాడు. ఆ తర్వాత ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చిన తారిక్ రెహమాన్ ఆ దేశ ప్రజలకు హామీ ఇచ్చాడు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు స్వేచ్ఛ స్వతంత్రాలతో బతికేలాగా చేద్దాం, ఖచ్చితంగా కష్టపడదాం అని చెప్పి మాట ఇచ్చాడు. అందుకని అక్కడ ఉన్నటువంటి మైనారిటీ వర్గాలు కూడా తారిక్ రెహమాన్కి ఓటేసి గెలిపించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహమ్మద్ యూనస్ చేసినటువంటి అరాచకాలు చూశారు. మరి అవామీ లీగ్ పార్టీ అసలు పోటీలోనే లేదు. అలాగే జమాతే ఇస్లాం పాకిస్తాన్కు సపోర్ట్ చేసి దేశాన్ని నాశనం చేస్తుంది. ఈ జన్జీ యూత్ నిన్నగాక మొన్నొచ్చి హడావుడి చేశారు, వీళ్ళకి ఎందుకు వేయాలి. ఇలాంటి నేపథ్యంలో బిఎన్పి పార్టీని ఎన్నుకున్నారు ప్రజలు. బిఎన్పి పార్టీని ఎన్నుకోవడం, బిఎన్పి పార్టీ గెలవడం ద్వారా భారత్ బంగ్లాదేశ్కు ఉన్నటువంటి స్నేహం మరొకసారి వ్యక్తం అవుతుంది. ఆ రోజు విదేశాంగ మంత్రి జైశంకర్ గారు జియా ఖలీదా బేగం అంత్యక్రియలకు హాజరైనప్పుడు దీనికి సంబంధించినటువంటి చర్చ నడిచిందని కూడా కొంతమంది మాట్లాడుకుంటూ ఉన్నారు. అందుకని ఈరోజు బిఎన్పి పార్టీ గెలిచింది అని చెప్తా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శుభాకాంక్షలు తెలిపారు. ట్రంప్ అంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరు గెలిస్తే వాళ్ళ వైపు నిలబడతాడు, అది వేరే విషయం. అలానే చైనా కూడా శుభాకాంక్షలు తెలిపింది. ఇట్లాంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తారిక్ రెహమాన్ ప్రధాని అయ్యారు. అంటే 20 సంవత్సరాల తర్వాత ఒక పురుషుడు ప్రధాని అవ్వడం. 20 సంవత్సరాల నుంచి మహిళలే పాలిస్తున్నారు ఆ దేశాన్ని. 20 సంవత్సరాల తర్వాత ఒక పురుషుడు ప్రధాని అయ్యారు. అయిన తర్వాత ఆ దేశంలో ఏం మారబోతుందంటే ఒక రకంగా మార్పు ఇతని మాటతో మొదలైందేమో అనిపిస్తుంది. ఆయన ఏమన్నారు అంటే, మన పార్టీ గెలిచిందని సంబరాలు చేయొద్దు, బాణాసంచాలు పేల్చొద్దు, మన దేశంలో ఉన్నటువంటి సంక్షోభాన్ని సరిదిద్దుకుందాం, సంబరాలు చేసుకునే పరిస్థితిలో మన దేశం లేదు అన్నాడు. ఆ ఒక్క మాట చాలు, బ్రహ్మాండమైనటువంటి మాట మాట్లాడాడు. ఆ దేశం ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేయగలిగాడు అతను. ఇప్పుడు ఆ దేశాన్ని సరిదిద్ది గాడిలో పెట్టి ప్రపంచ దేశాలతో స్నేహం చేసి ట్రేడ్ చేసి ఆ దేశంలో ఉన్నటువంటి జీడిపిని డెవలప్ చేయాలి, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరపాలి. అన్నిటికంటే ముందు ప్రజలు స్వేచ్ఛగా బ్రతికేటువంటి ఏర్పాట్లు చేయాలి. మైనారిటీ వర్గాలకి
ఊపిరి పీల్చుకునేటువంటి స్వేచ్ఛనివ్వాలి. ముందు తారిక్ రెహమాన్ చేయాల్సింది అది. ముఖ్యంగా హిందువులపై జరిగే దాడులు తారిక్ రెహమాన్ ఆపగలడా అంటే ఒక రకంగా ఆపగలడనే మనం చెప్పుకోవాలి. మనం తమ్మునేల్లో ఆ పదాన్ని వాడడానికి కూడా కారణం అదే. ఎందుకు అంటే బిఎన్పి పార్టీ గెలిచిందే ఇలాంటి సంక్షోభం నుంచి. అలాంటి సంక్షోభాన్ని తారిక్ రెహమాన్ ఆపుతాడు అనే నమ్మకంతో అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు, నేతలు బిఎన్పి పార్టీకి సపోర్ట్ చేశారు. మైనారిటీ వర్గాలు బిఎన్పి పార్టీకి సపోర్ట్ చేశారు. హిందువులు బిఎన్పి పార్టీకి సపోర్ట్ చేశారు. మరి ఇలాంటి సందర్భంలో ఇంతమంది నమ్మకాలు నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ప్రధాని తారిక్ రెహమాన్ మీద ఉంది. మరి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ప్రక్షాళన మొదలు పెడతాడు. అక్కడ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులను రక్షించే దిశగా అడుగులు వేస్తూ మైనారిటీలకు సహాయం చేసే దిశగా తన పరిపాలన కొనసాగుతుందేమో అని అనిపిస్తుంది అతని మాటలు చూస్తుంటే. మరి ఏం జరుగుతుందో వెయిట్ చేసి చూద్దాం. ప్రస్తుతానికైతే 350 పార్లమెంటు స్థానాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. 299 పార్లమెంటు స్థానాలకి ప్రత్యక్షంగా ఎలక్షన్స్ జరిగాయి. ఒక స్థానానికి మాత్రం జరగలేదు, ఎవరో మరణించారంట ఆ అభ్యర్థి. అలాగే ఇంకో 50 స్థానాలు ఉంటాయి కదా, ఆ 50 స్థానాలు మహిళలకి కేటాయించినటువంటి రిజర్వేషన్. తర్వాత వారిని నైపుణ్యాన్ని బట్టి ఎన్నుకుంటారేమో, మేబీ తెలియదు. ఆ విషయాన్ని కూడా మనం రాబోయే వీడియోలో మాట్లాడుకుందాం. మరి తారిక్ రెహమాన్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తే హిందువులకు సెక్యూరిటీ ఇవ్వగలడా లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మాన్ స్టూడియోస్.